ఏం చేస్తున్నావు? పని తీరలేదా అక్క ఇంకా? ఏడ తీరేటట్టుందమ్మా పని. పొద్దుగాలటి నుంచి చేస్తుంటే ఇగో అయితేనే ఉంది. ఏదో పని మీద వచ్చినట్టున్నావు. ఏందో దా కూర్చుంది. ఏం లేదు లచ్చక్క, ఊరికి పోతున్నాం మేము. ఊర్లో పెళ్ళి ఉంది, వారం రోజులు ఊరికి పోతున్నాం. జర మా ఇంటి సైడ్ చూస్తావేమో అని చెప్దామని వచ్చినక్క. దానిదేముందిరా అర్చన, చూస్తా కానీ ఇంతగానం నువ్వు చెప్పాలనా? పక్క పక్కకే ఉంటావు. గీ మాత్రం చూడన్నా, చూస్తా పోయిరా పోండి. సరే అక్క, థ్యాంక్స్ అక్క, వెళ్ళేసి వస్తాం. సరే మంచి. గీ పిల్ల గీ ముచ్చటకు గింతగానం ఆలోచిస్తుంది. ఇప్పటోళ్ళు ఎక్కడికన్నా పోవాలంటే పక్కింటోళ్ళకి వచ్చి గీ తీరుగా బతిమలాడుకుంటారు జర చూడు అని. కానీ అప్పట్లో ఇట్లేడుండే, మంచిగా రుబాబుగా ఓమ్మ నేను పోతున్న జర మా ఇంటి దిక్కు జర చూడుండ్రి అని అనేటోళ్ళు. ఇంటి తాళాలు కూడా ఇచ్చి జర మా ఇంట్లో ఎవరన్నా ఒక్కరు వండుకోర్రి అని చెప్పేటోళ్ళు. కానీ అప్పటి రోజులకు ఇప్పటి రోజులకు ఎంత తేడా ఉంది చూడు. ఇంటి తాళాలు ఇచ్చిపోడు మాటకేమో కానీ మన సొంత పోళ్ళు కూడా ఎక్కడికన్నా పోతే కూడా చెప్పిపోతలేరు. వాళ్ళు పోయింది తెలుస్తలేదు, ఇళ్ళల్లో ఉన్నది కూడా తెలుస్తలేదు. అట్లయిపోయింది. చేతనైతే లేదు. అమ్మా అమ్మా, ఏంది సప్పుట్లేదు? అమ్మా ఇది కూడా కట్ చేయకుండా ఇక్కడనే పెట్టేది. అమ్మా అమ్మా, ఏమైంది ఇట్లా పడుకున్నావు? పానం అంతా అలసిపోయినట్టు అయింది బిడ్డ, జ్వరం వస్తట్టుంది. అవునా, ఏమన్నా తిన్నావా లేదా? ఇంకేం తినలేను. ఒక్క నిమిషం అమ్మ, ఫోన్ వస్తుంది, మాట్లాడేసి వస్తా. హలో, One hour later. మనసా మనసా, మనసా, అమ్మా మనసా. అవునవును, ఇప్పుడు ఏడున్నావు మరి? ఎక్కడికి? గోవాకా? పోదామే గోవాకి. నేను అసలు ఒక్కసారి కూడా పోలే. ఏంటది? వీళ్ళకి ఫోన్లు ఇంపార్టెంట్ కానీ మనుషులు కాదు. అమ్మా అమ్మా, జ్వరం తగ్గిందా? ఆకలి అవుతుందమ్మా, లేచి వంట చేయి. మనసా ఒక 10 నిమిషాలు ఆగు, ఇప్పుడే జ్వరం టాబ్లెట్ వేసుకున్నా. చెప్పే. తప్పేటట్టు లేదు, లేచి వంట చెయ్యాలి. అమ్మా, ఎవరు మనసా ఫోన్లా? ఫ్రెండ్ అమ్మా. అమ్మ జైల్లో వంట చేయమ్మా, ఆకలి అవుతుంది. మనసా మనసా, అమ్మా టేబుల్ మీద పెట్టినా తిను. సరే.
వాళ్ళ మానస బర్త్డే. హ్యాపీ బర్త్డే బెట్టా. మానసా అమ్మా తీసు. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ అమ్మా. సాయంత్రము తొందరగా రా. సరే అమ్మా, నాకు లేట్ అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే ఎల్లు కానీ తొందరగా రా. సరే సరే, జల్ది వస్తా, బాయ్. జాగ్రత్త. సరే. హలో చందనా చెప్పు. మానసనా పోయిందమ్మా, ఆఫీస్కి పోయింది ఇప్పుడే. అవునా, పోయింది. వస్తున్నావా? సరే సరే రా. మంచి. చిన్నమ్మ బాగున్నారా? బాగున్నమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నా చిన్నమ్మ. మానస రాలే ఇంకా ఆఫీస్ నుండి? రాలేదు, వస్తుందేమో. నువ్వు కూసో. ఎన్ని రోజులకు వచ్చినావమ్మా? మీరు ఎట్లుర్రు? ఏం కథ? అవును చిన్నమ్మ, చాలా రోజులు అవుతుంది రాక. అయ్యో కన్నయ్య, బయట ఏం చేస్తున్నావు? లోపలికి రా. తొలకొచ్చినావా అనే చిన్నోడిని? తోలుకొచ్చిన చిన్నమ్మ. కన్నయ్య, బయట ఏం చేస్తున్నావు? లోపలికి రా. బాగున్నావా? ఇన్ని రోజులకు తీరిందా మీ అమ్మకి? ఏడ చిన్నమ్మ, ఏడైతే చెప్పి ఇంట్లో పిల్లలతోనే వాళ్ళకు వండి పెట్టా, స్కూల్కి పంపే, మళ్ళీ రాను వంట ఇదే. బయటకు పోవాలంటే అస్సలు తీరట్లేదు. అవును బిడ్డ, ఇది మాత్రం నిజం. ఎక్కడికైనా పోవాలంటే పిల్లలకు పొద్దుగాలు లేచి ఏమి ఉండాలి, మళ్ళీ వాళ్ళకి ఏం పెట్టి పోవాలి, వాళ్ళు ఏం తింటారు, ఇవన్నీ చూసుకొని చేసుకొని ఇంట్లోకేం బయలుదేరాలి. నాకు కూడా ఇక సేమ్ ప్రాబ్లము. కాకపోతే ఏంటంటే ఇప్పటోళ్ళని చూస్తుంటే ఎట్లుందంటే అడుగు తీసి అడుగు బయట పెట్టేటట్టు లేదు. విన్నావా? తోడబుట్టిన వాళ్ళతో కూడా ఫోన్లలో తప్ప కలిసి మాట్లాడుకునే టైం లేకుండా పోయింది. అవును చిన్నమ్మ, నువ్వు చెప్పేది ఆలోచిస్తే ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళగా ఫోన్లో మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. చందన మానస ఫోన్ చేసి. హలో హలో అమ్మా, నేను రావడానికి లేట్ అవుతుంది. ఎందుకు బెట్టా? ఈరోజు నా బర్త్డే కదా, ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వమంటున్నారు, సరేనా? అవునా, కానీ మీ అక్క వచ్చింది, చందనక్క. అవునా, సరే సరే, నేను మళ్ళీ మాట్లాడతా. అది కాదు చిన్నమ్మ, వస్తుందా మానస? ఏం లేదు చందన, వాళ్ళ ఫ్రెండ్ ఇవాళ ఈమెది బర్త్డే కదా, ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీ ఇవ్వమని చెప్పి అడిగిరట. అందుకోసమే లేట్ అవుతుందని చెప్తుంది. అక్కకు నేను వచ్చినాక మాట్లాడతా అని చెప్పింది, ఏమనుకోవద్దని చెప్తుంది. అవును చిన్నమ్మ, ఇప్పుడు చాలా మంది పిల్లలు అట్లనే చేస్తారు. బర్త్డేలు వచ్చినా, సాటర్డే సండేలు వచ్చినా కూడా టైం అంతా బయట ఫ్రెండ్స్తోనే స్పెండ్ చేయడం నేర్చుకోరు బాగా. నిజమే, కానీ చిన్నప్పుడు పిల్లలంతా స్కూల్ ఫ్రెండ్స్ని పుట్టినరోజు వచ్చిందంటే ఇంటికి తోలుకొచ్చి, అమ్మ మా ఫ్రెండ్స్ వస్తారు, వచ్చిండ్రు, బగారన్నం వండి పెడతావా, ఇంత చికెన్ వండి పెడతావా అని చెప్పి అడిగేటోళ్ళు. అందులో మీ తమ్ముడు మీ చెల్లె కూడా అట్లా అడిగిన దాంట్లో. అవును చిన్నమ్మ, నిజమే కదా. నేను కూడా అడుగుతుంటే కదా అమ్మ, నేను నా ఫ్రెండ్స్ కూడా తోలుకొచ్చి నాకు కూడా వండి పెట్టి ఫ్రెండ్స్కి అని చెప్పేసి. అంతెందుకు చిన్నమ్మ, వీడున్నాడు ఎంత బుడంక స్కూల్ నుంచి ఫ్రెండ్స్ని తోలుకొస్తాడు బర్త్డే వస్తే, మమ్మీ మా ఫ్రెండ్స్ వస్తారు పార్టీ చేయవని తనని. అవును బేటా, అప్పుడు అట్లా వండి పెడితే మీ మొఖాలల్లో అప్పటి రోజులల్లో మేము మీ మొహాల్లో సంతోషం చూసి మేము మురిసేటోళ్ళం. ఇప్పుడు మీ పిల్లలకు మీరు వండి పెడితే వీళ్ళ సంతోషాలు ఇప్పుడు మీరు చూసి మురుస్తారు. అవునా కదా? అవును చిన్నమ్మ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, మాట్లాడుతున్నావు కానీ నీ కళ్ళలో ఏదో బాధ కనిపిస్తుంది. దేని గురించి ఆలోచిస్తున్నావు? అట్లా కాదు బిడ్డ, ఇప్పుడు పిల్లలందరూ పుట్టినరోజులని పార్టీలని ఫ్రెండ్స్తోనే చాలా టైం గడుపుతుర్రు. కన్న తల్లిదండ్రులని అసలు మర్చిపోతుర్రు. వాళ్ళు కన్నవాళ్ళు ఇలా గుర్తుంటలేరు. అట్లా అని చెప్పి అందరి పిల్లల్ని నేను అనరు. 90% పిల్లలు అట్లనే ఉన్నారు. 10వ వంతు పిల్లలు మాత్రమే తల్లిదండ్రులను పట్టించుకునేటోళ్ళు ఉన్నారు. అవును చిన్నమ్మ, మెలుడు ఇంటికి వచ్చి నాతో అదే అంటాడు, నీకేం తెలుసా ఇంట్లో ఉండేదానివి, నీకేం తెలుసు బయట ప్రపంచం గురించి అని అంటున్నా. అక్క బాగున్నావా? బాగున్నా మనసా, ముందుగా నీకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంది అమ్మ, నువ్వేదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఏం లే మనసా, ఇంట్లో గురించే మాట్లాడుకుంటున్నాం, చాలా రోజుల తర్వాత వచ్చిన కదా అందుకనే. అసలు నీకు టైమే ఉంటలేదు రానికి. ఏడా ఇంట్లో ఎడదీతుంది, పిల్లలతోని వాళ్ళతోనే సరిపోతుంది. అవునా?
ఏ థ్యాంక్ యూ రా కన్నయ్య. ఇప్పుడు లేదా నువ్వు గిఫ్ట్ నాకు నీకు పార్టీ ఇస్తా నేను. ఎట్లా చదువుతున్నావు? చదువుకుంటున్నాము నా ర్యాంక్. వావ్ కంగ్రాట్స్ కన్నయ్య. థ్యాంక్ యూ. అవునక్క అమ్మ నువ్వేదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. అదేం లేం మనసా, మీ బావ ఊక ఇంట్లో నన్ను బయట ప్రపంచం గురించి ఏం తెలియదని అడుగుతుంటే చిన్నమ్మని అదే అడుగుతున్నా, అంతలోనే నువ్వు వచ్చినావు. మరేమన్నా తెలుసా అని చెప్పిందా అక్క? నాకేం తెలుసమ్మా, ఇల్లు పిల్లలే నా ప్రపంచం అనుకొని బ్రతికిన. ఇప్పటిదాకా ఈ సంసారాన్ని ఈడిదాకా నెట్టుకుంటూ వచ్చిన. నాకేం తెలుసు. అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మ, ఏంది? సరే మమ్మ వస్తుంది. ఏమైంది అక్క అమ్మమ్మకి? ఏమైంది బిడ్డ అమ్మమ్మకి? తెలియచ్చింది మా అమ్మ ఫోన్ చేసింది, పానం బాగాలేదని చెప్పింది, వెళ్దామని. మా అమ్మని మేము ఇంతమంది ముందు కూడా మా అమ్మని చూసుకోలేకపోతుంది. ఏందమ్మా అమ్మమ్మ కోసం ఇంత బాధపడుతున్నావు? ఆమెకి ఏజ్ అయిపోయింది, దానికోసం ఇంతెందుకు బాధపడుతున్నావు నువ్వు? అంటే ఏజ్ అయిపోతే అమ్మతో అవసరం లేనట్టేనా? మా అమ్మ మా కోసము ఎంతో కష్టపడ్డది. తన రెక్కలు ముక్కలు చేసుకొని మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. మమ్మల్నే కాకుండా మిమ్మల్ని కూడా జాదింది మా అమ్మ. కానీ ఈరోజు మేము మా ఇల్లు పిల్లలు అని చెప్పి మా స్వార్థం కోసము మా అమ్మని మేము సరిగా చూసుకోలేకపోతున్నాం. మా అమ్మ ఆ వయసులో ఉన్న వాళ్ళ అమ్మ కోసం ఇంత బాధపడుతూ ఏడుస్తుంది. నేను మాత్రం మా అమ్మకి జ్వరం వస్తే కనీసం ఇంట్లో ఉండి కూడా చూసుకోలేకపోయినా. మనసా మనసా ఏమైంది అంతగానో ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, అమ్మమ్మ కోసం అమ్మ చిన్న పిల్లలాగా బాధపడుతుంది. ఆ బాధ మేమెందుకు పడలేకపోతున్నాం అక్క. అమ్మ సారీ అమ్మ. ఢిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే. బిడ్డలకి ఎంత వయసు వచ్చినా తల్లికి మాత్రం చిన్నపిల్లలే. అందుకే మా అమ్మ కోసం నాకు ఏడుపు వచ్చింది. అమ్మ నా మీద కోపం లేదా అమ్మ? నీ మీద నాకెందుకు కోపం తల్లి? బిడ్డలకు తల్లి మీద కోపం ఉంటుంది కానీ తల్లికి ఎప్పుడు బిడ్డల మీద కోపం ఉండదు. బిడ్డలు ఏ తప్పు చేసినా కానీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది తల్లి. అదే తల్లి ప్రేమ అంటే. అవునమ్మా, ఎంతసేపు ఆఫీసు ఫ్రెండ్స్ అని వాళ్ళకే టైం ఇస్తున్నాం, మీతోని గడపలేకపోతున్నాం కదమ్మా. మీరు మా ప్రతి అవసరాలు తీర్చే తల్లిదండ్రులను మేము పట్టించుకుంటలేమమ్మా. పిల్లలకు చెప్పేది ఒక్కటే అమ్మ, తల్లిదండ్రులు మీరే ప్రపంచం అనుకొని బ్రతికే మీ తల్లిదండ్రుల కోసం కొంచెం టైం కేటాయించండి. సరే అమ్మ, తొందరగా రెడీ అవ్వు, మనం అమ్మమ్మని చూడడానికి వెళ్దాం. పిల్లలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు మీ ముఖంలో ఉన్న ఆనందం చూసి వాళ్ళు ఎంతో మురిసిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు మీరు చూసే ఆ రంగుల ప్రపంచాన్ని అప్పుడప్పుడు మీ తల్లిదండ్రులకు కూడా చూపించండి. ఒకప్పుడు మీ ముఖంలో ఆనందం చూసిన మీ తల్లిదండ్రులకు ఇప్పుడు బిడ్డలుగా వాళ్ళ మొహంలో ఆనందం చూసి మీరు సంతోషపడండి. ఈ మెసేజ్ అనేది అందరి పిల్లల కోసం కాదు. 100లో 90% పిల్లలు ఇలా ఉన్నారు, కానీ 10% మంది పిల్లలే తల్లిదండ్రులని మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది కొంతమందికే. అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లచ్చి మా లచ్చి.